హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. నిత్యం మనందరి వ్యక్తిగత కార్యకలాపాలు ఫేస్బుక్ తోనూ ముడిపడి ఉంటున్నాయి. ఫేస్బుక్ వాడకుండా ఏ రోజు గడవదు. వ్యక్తిగతమైన అప్డేట్స్ ఇచ్చే దగ్గర నుంచి సమాచారం తెలుసుకునే వరకు ఎఫ్బీనే వేదికగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మనకు ఫ్రెండ్ లిస్ట్ లో యాడ్ అయ్యేవారు అవుతుంటే మనమంటే ఇష్టం లేకనో, మన అప్డేట్స్ ఇబ్బంది పెడుతున్నాయనో, లేక మనోభావాల సమస్యతోనో బ్లాక్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరు బ్లాక్ చేసుకుంటున్నారో తెలుసుకోవడం కాస్త కష్టమైన విషయంగా అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవడం పెద్ద పనేం కాదు. మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలంటే ముందుగా మీ ఫేస్బుక్ మెసెంజర్లోకి వెళ్ళండి. మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారనిపిస్తుందో వారితో ఎప్పుడైనా చాట్ చేశారేమో చూడండి. ఆ వ్యక్తికి మరోసారి మెసేజ్ చేసి చూడండి. అప్పుడు మీకు దిస్ పర్సన్ ఈజ్ నాట్ రిసీవింగ్ మెసేజెస్ ఫర్ యూ రైట్ నౌ అనే మెసేజ్ డిస్ప్లే అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే. మీకు ఎవరి మీదైతే అనుమానం ఉందో ఆ వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్ ని చూడండి. ఒకవేళ మీకు ఆ వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్ కనిపించకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే. సాధారణంగా ఫేస్బుక్ లో వ్యక్తి పేరుపై హైపర్ లింక్ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి పేరుపై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అతని అకౌంట్ కి వెళ్తుంది. కానీ ఆ వ్యక్తి పేరుపై హైపర్ లింక్ లేకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే. ఫేస్బుక్ సెర్చ్ లో మీకు ఎవరి మీదైతే అనుమానం ఉందో ఆ వ్యక్తి పేరు సెర్చ్ చేసి చూడండి. ఒకవేళ అతని ప్రొఫైల్ మీకు కనిపించకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే. మీకు ఎవరి మీదైతే అనుమానం ఉందో ఆ వ్యక్తి ప్రొఫైల్ ని సెర్చ్ చేయమని మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా చెప్పండి. ఒకవేళ వారికి ఆ వ్యక్తి వచ్చి మీకు రాకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే. ఇక చివరిగా ఫేస్బుక్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఎవరి మీదైతే అనుమానం ఉందో ఆ వ్యక్తి పేరు టైప్ చేసి చూడండి. అక్కడ అతని పేరు ప్రత్యక్షమైతే మిమ్మల్ని ఆ వ్యక్తి బ్లాక్ చేసినట్టే. వీటిలో ఏ ఒక్క అంశం ద్వారానైనా ఈజీగా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని కనిపెట్టొచ్చు.